ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. మీరు స్వాధీనపరుచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడైతేనే తమ దేవతలను పూజించునో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపచేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొనును స్థలమును వెదికి అక్కడే యాత్రలు చేయుచుండవలెను. అక్కడే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకుని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ము ఆశీర్వదించి మీకు కలుగచేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా నీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకుని రావలెను. మీరు మీ కుమారులను, కుమార్తెలను, మీ దాసులను, మీ పనికత్తెలను మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దాని యందు ఏర్పరచుకొను స్థలమునకే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే అర్పింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరు దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యములో నేను నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీ గోవుల్లోనిదేమి, నీ గొర్రె మేకల మందలలోనిది తొలిచూలు పిల్లను నీవు మ్రొక్కుకొను మొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును, ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండు లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీలను విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదని అనుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా నీకిచ్చిన గోవుల్లోనిదేమి, మీ గొర్రె మేకల్లోనిదే గాని నేను మీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తిన్నట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తము తినకూడదు. భద్రము సుమి. ఎలయనగా రక్తము ప్రాణము, మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములు మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని పోవలను. నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠము
మీద అర్పింపవలెను. నీ బలులు రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట ఉండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింప చేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిసినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయూ కలుపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. ఆమేన్.